అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ప్రత్యేకంగా ఏదైతే ఆ రోజున మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక అరుదైన వ్యాధితో ఇబ్బంది పడుతూ తన చివరి కోరిక పవన్ కళ్యాణ్ గారిని చూడాలి అని చెప్పి ఆశించిన మీదట ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు వెళ్లి అబ్బాయి బాగుండాలని కోరుకున్నారు. భగవంతుడు అబ్బాయి అంటే ఆల్రెడీ చివరి కోరికగా చెప్పారు, బట్ అబ్బాయి నిన్నే అసూలు బాసారు. ఆ బాబుకి మా జనసేన పార్టీ తరఫున అబ్బాయికి శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నాం కదా. దేనికంటే ఈ రోజును చూస్తా ఉంటే ఆ అబ్బాయిని పరామర్శించడానికి వెళ్ళిందని కూడా పవన్ కళ్యాణ్ గారిని రకరకాలుగా మాట్లాడాడు. పేరుని నాని అనే గతంలో వైఎస్ఆర్సీపీలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి అంటే అసలు వీళ్ళు అంటే ఆ రోజున మీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు చనిపోతే దానికి ఓదార్పేతగా రాష్ట్రం అంతా తిరిగి రాజకీయాలుగా చూసిన వ్యక్తి మీ జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో తెలంగాణలో వరంగల్లో ఉన్నటువంటి ఒక మా చేనేత బిడ్డ చావుబతుల మీద ఉంటే నిజంగా ఇప్పటివరకు మాకు తెలియదు ఆ అబ్బాయి మా పద్మశాలీలో కూరవడానికి ఒక కులం చూడల, మతం చూడల, లేదంటే ఓటు బ్యాంక్ చూడల, అబ్బాయిని ఒక మానవతా హృదయంతో ఆయన పవన్ కళ్యాణ్ గారు చలించిపోయి అబ్బాయిని పరామర్శించడానికి ఆ రోజు వెళ్తే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఈ రోజు కళ్ళు చల్లబడ్డాయి ఆ పేరు గారు మీకు. నిజంగా ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా రాజకీయాలు చేస్తారు. అసలు ఎక్కడ వరంగల్లో అబ్బాయి చిన్నారి పోరాడుతా పవన్ కళ్యాణ్ గారిని అభిమానిగా నేను ఇస్తున్నా అని చెప్పి ఈ రోజు వాళ్ళ నాన్నగారు చెప్పారు. మా బాబు చివరి కోరిక పవన్ కళ్యాణ్ గారు చూడాలని ఆ దేవుడే దిగొచ్చాడు ఆ మా అబ్బాయి కోసం, ఇంకంతకంటే మాకేం కావాలని చెప్పిన పరిస్థితి. ఎక్కడైనా రాజకీయ కోణాలు ఉన్నాయా? ఎందుకంటే ఆ నోరు అంటే ఎందుకు అంత దారుణంగా మాట్లాడతారు మీరు? అలాగే ఎక్కడ మీరు ప్రతి దాన్ని కూడా కులాలు గుంపులు అట్లా, మతాలు గుంపులు అట్లా ఇలాగే మాట్లాడి ఇప్పుడు 11 దిగారు. రేపు పొద్దున ఇంకా దారుణంగా దిగజారుతారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తా ఉన్నారు. మీరు దయచేసి ఇలాంటి విమర్శలు తగ్గించుకోండి. ప్రతి దాన్ని రాజకీయం చేసి నిన్న కాక మొన్న రాజధాని వచ్చి మేము రాజధానికి అండగా ఉంటాము, పక్కనేమో మావిగన్ అంటారు, అంతకుముందేమో 3 రాజులు అన్నారు, అంతకుముందేమో అమరావతి రాజధాని అన్నారు. ఇన్ని రకాలుగా మార్చి ఈ రోజు మావిగన్ అని చెప్పి ఒక ఊరు పేరు లేకుండా మళ్ళా మేము అమరావతి రైతులను ఆదుకోవడానికి చూస్తానికి వస్తాం. ఎవరండి మిమ్మల్ని నమ్మేది? మళ్ళీ అక్కడికి వచ్చి పోలీసుల మీద రాళ్ళు, మనుషులతో కుమ్ములాట్లు, రైతులతో గొడవలు, ఇవన్నీ అంటే ఏమి చేద్దాం అనుకుంటున్నారు మీరు? మీ అల్లరు సృష్టిద్దాం అనుకుంటున్నారు? ఇక్కడ ఉంది పవన్ కళ్యాణ్ గారు మద్దతు తెలిపినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, ఒక అనుభవమైనటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు బలంగా బలపరిచినటువంటి ప్రభుత్వం ఉంది. ఈ రోజు దాన్ని ప్రజలు చాలా నమ్ముతున్నారు. ఈ రోజున ఎక్కడ చూసినా డెవలప్మెంట్ చూడండి ఎంత చక్కగా డెవలప్ అవుతుంది. ఓ పక్కన మా యువ నాయకులు లోకేష్ గారు విదేశాలు తిరిగి బోల్డెన్ పెట్టుబడులు తీసుకొస్తున్నారు, బోల్డెన్ కంపెనీలు తెస్తున్నారు. ఒక తరం కోసం, ఒక దీనికోసం కాదు, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం వీళ్ళంతా చేస్తూ ఉంటే ఓ పక్కన మోడీ గారు వీళ్ళు నమ్మి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఆంధ్ర రాష్ట్రాన్ని వీళ్ళు చేస్తున్న పనులు నమ్మి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటే మీ కాలంలో ఎక్కడైనా విశాఖ ఉక్కునేమో ప్రైవేటీకరణ చేద్దాం అనుకున్నారు, పోలవరాన్ని అధోగతి పాలు చేశారు, రాజధాని ఏమో 3 ముక్కలు ఆటాడారు. ఇది కాదు కదండి ప్రజలు కోరుకునేది. ఒక మంచి ప్రభుత్వం ఈ రోజున ఆ మంచి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తుందంటే నిజంగా ఎంత గర్వంగా ఉందో ప్రజలంతా చెప్పుకుంటున్నారు. ఈ రోజున ఇవన్నీ ఒక విమర్శ చేసేప్పుడు సద్విమర్శ చేయండి. ఎంతసేపు బూతులు తిడతాము ఈ కాదు, ప్రశ్నించే హక్కు ఉంటుంది అందరికీ, కానీ ప్రశ్నించడంతో పాటు బూతులు తిడతాం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అలాగే నిన్న కాక మొన్న సుగాలి ప్రీతి తల్లి అసలు ఆ బిడ్డ చనిపోతే ఆవిడ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి కోసం ఆ రోజు ఎత్తుక్కుంటా వచ్చి మా మంగళగిరి పార్టీ ఆఫీస్లో ఆవిడ మొరబెట్టుకుంటే చలించిపోయి పవన్ కళ్యాణ్ గారు ఆవిడ పడ్డ వేదన, ఆ పాప యొక్క దీన్ని ప్రపంచానికి చూపించారు. ఆ రోజు కర్నూలు వెళ్ళి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు దాకా ఎవరైనా పట్టించుకున్నారా? దాన్ని కేసులు తారుమారు చేసి ఆ రోజున మీ గవర్నమెంటే తారుమారు చేసి రకరకాల సాక్ష్యాలు తారుమారు చేసి ఏమి లేకుండా చేస్తే ఈ రోజున మమ్మల్ని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని మీకు కేసు పెడుతుంది ఆవిడ. అంటే మీరు అంతా ఉండి ఆడిస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇవన్నీ ఒక మంచి చేద్దామని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఒకటే కోరుకుంటారు. తన గురించి, తన పదవి గురించి, తన గురించి ఎప్పుడు ఆలోచించారు. ప్రజలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, మనం నమ్ముకున్న వాళ్ళు బాగుండాలి. ఏ రోజు కూడా ఇది కావాలని ఆశించాడు. నిన్న కాక మొన్న చేనేత హస్తకళ కార్యక్రమానికి వెళ్తే అక్కడ హస్తకళ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అంటే వైద్య సదుపాయాల్లో వాళ్ళకి కళ్ళు కనపడతలేదు, రకరకాల ఇబ్బందులు ఉంటే ఇమీడియట్లీ 24 గంటల్లో వాళ్ళకి వైద్య సదుపాయాలు కల్పించి బెటర్ ట్రీట్మెంట్లు చేయించారు. అంటే పవన్ కళ్యాణ్ వ్యక్తి ఇక్కడ ఎక్కడా కూడా కులాల రాజకీయం, మతాల రాజకీయం, లేకపోతే హత్యల రాజకీయమో, దోపిడీ రాజకీయం చేయరు. ఎక్కడ మానవతావాదిగా రాజకీయం చేస్తారు, మానవత్వంతో చేస్తారు. ఇది గుర్తించండి. పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం అదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.